హలో, ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో మేము ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాము. అది ఈరోజు అయితే జరగబోతుంది. సో అక్కడికి వెళ్ళి ఏంటనేది మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ ఈ రోజు నా డ్రెస్ అయితే ఇదనమాట. ఈ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టం, మీకు చూపిస్తాను అదండి. పౌడర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది. చాలా ఇష్టం. క్యాబ్ అయితే వచ్చేసింది, స్టార్ట్ అయిపోయాము. ఇదే అనమాట, ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది కదా, నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను యూట్యూబ్లో. సో ఇదే అనమాట, కార్ తీసుకోవడానికి అయితే వచ్చాము. సో ఇదనమాట, కార్స్ దగ్గరికి వచ్చాము. సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయన్నమాట. సో తీసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఇక్కడ ఫైనల్గా ఈ కార్ అయితే తీసుకున్నాము. కార్స్ 24లో చాలా కార్స్ ఉంటాయి అనమాట, అందులో ఈ కార్ చూసాము. సో డైరెక్ట్గా వచ్చి చూసి ఫైనల్గా ఈ కార్ అయితే తీసుకున్నాం మేము. సో ఫైనల్గా ఇదనమాట, ఇదే కొనుక్కుందాం అనుకున్నాము. కార్స్ 24 యాప్. సో అందులోనైతే మనకి చాలా కార్స్ ఉంటాయి అనమాట. మీకు చూపించాను కదా ఆల్రెడీ చాలా కార్స్, అందులో ఈ కార్ అయితే మనకు చాలా బాగా నచ్చింది. సో ఈ కార్ అయితే మేము తీసుకున్నాం ఫైనల్గా. యాక్చువల్గా ముందు ఆల్రెడీ వెళ్ళి చూసాము, అప్పుడు ఏం వీడియో తీయలేదనమాట. సో అందుకనే ఇప్పుడు తీసి ఫైనల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇది మా కార్, హోండా అమేజ్ అయితే తీసుకున్నాము, 2013 మోడల్. అంటే సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు కొన్నామంటే, నాకు డ్రైవింగ్ అంతగా రాదనమాట. సో నేను నేర్చుకుంటే అప్పుడు ఫస్ట్ హ్యాండ్ కార్ కొనుక్కోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఈ కార్ అయితే తీసుకున్నాము. సో హ్యాపీయా ఇది చూసి. సో అది ఏసీ అయితే బాగా వస్తుంది. వెనకాల కొంచెం నాకు అది అనిపించింది, కానీ చెక్ చేయాలి. ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము, టైం అయితే 7 అయింది. సో చూద్దాం, గుడి ఓపెన్ చేసి ఉంటే మంచిదే, ఎందుకంటే కార్ ఫస్ట్ తీసుకెళ్ళి గుడి దగ్గర పూజ చేయించాలి కదా. సో అందుకనే ఫస్ట్ అయితే తీసుకెళ్తాం. సో ఫైనల్గా కార్ అయితే తీసుకున్నాము. తొందరలోనే నెక్స్ట్ షాట్ కూడా పోస్ట్ చేస్తాను. లెందీగా ఉందని చెప్పేసి ఇందులో పెట్టలేదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.